నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక సందర్శించిన ఎమ్మెల్యే పాలయ్య శంకర్ సిటీ స్కానింగ్ సేవలు, పరిశుభ్రత సిబ్బంది కొరతపై అధికారులను నిలదీశారు. వెంటనే ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ రాజేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి నమోదు ప్రక్రియను సమీక్షించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలో 2 లారీలు యూనియన్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర దాడిలో పలువురు గాయపడగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కారును ఢీకొట్టిన ట్రక్కు కేసు నమోదు. బాల్కొండ మండలం చిట్టాపూర్ దాబా దగ్గర హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న మారుతి సుజుకి కారు ట్రక్కు ఢీకొట్టిందని, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం ఎస్ఐ కె శైలేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అదనపు కలెక్టర్ భుజంగారావు సర్ ఓటర్ నమోదు కార్యక్రమం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ భుజంగారావు సూచించారు. గురువారం బాల్కొండ మండలం కేంద్రంలో సర్ ఓటర్ నమోదు కార్యక్రమం స్థానిక సర్పంచ్ గాండా రాజేష్ తో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఎస్ఏఆర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్లు. బోధన పట్టణ ప్రాంతంలో 25 నుంచి ప్రారంభమైన ఎస్ఏఆర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్లు హనీ వలియుద్దీన్ అధికారులకు సహకరించాలని కోరారు. SIR जो 25 जून से चालू हो रहा और घर घर आपके BLO और BLA आ रहे और आपको 2 फॉर्म देते हो ना, 2 फॉर्म लेने के बाद और 2 दिन का 3 दिन का 4 दिन का टाइम है, उसमें आप फोटो लगा के देना. परेशान होने की ज़रूरत नहीं है. अगर किसी को कोई दिक्कत हो रही तो हमारे BLO है यहाँ पर, वार्ड नंबर 17, वार्ड नंबर 30, वार्ड नंबर 21. किसको भी अगर तकलीफ है तो फ़ौरन से कंटेक्ट करो और हर घर पे आके आपके पहुँचते. एक दिन का बोल के नहीं है. अपने को నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో సుమశీల బస్సు ప్లాట్ఫామ్ పై దూసుకెళ్లింది. 2 గాయపడగా బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. పోలీస్ క్లర్క్ తో మహిళా కానిస్టేబుల్ ప్రవర్తనకు సంబంధించిన వైరల్ వీడియో కలకలం రేపింది. క్రమశిక్షణ ఉల్లంఘనపై ఎస్పీ అమీను సస్పెండ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈసీఐ లోగో సంతకాన్ని ఉపయోగించి BLA గుర్తింపు కార్డులు జారీ చేశారంటూ కాంగ్రెస్ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ IS సదానంద్ పోలీసులు ATM నగదు చోరీ కేసును ఛేదించి 3 అరెస్టు చేశారు. 14.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ RBI లో రూపాయలు 3.36 కోట్ల విలువైన 2.27 కిలోల బంగారాన్ని కస్టమర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కౌలాపూర్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులను అరెస్ట్ చేశారు. ఫ్లాట్ పేరుతో 4.75 లక్షలు చెల్లించిన రిజిస్ట్రేషన్ స్థలం ఇవ్వలేదని ఓ మహిళ ఆరోపించారు. అదే సంస్థ పలువురిని మోసం చేసిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా ఆధ్వర్యం 107 కోట్ల మరో 4 చెరువులను పునరుద్ధరణ పనులను ప్రారంభమయ్యాయి. వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యమని కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్లి BLO ఓటర్ల వివరాలను ధృవీకరిస్తూ సవరణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉద్యోగుల బీమా పథకాన్ని ప్రారంభించారు. సస్పెండ్ అయిన తహసీల్దార్ తుమ్మకుమ్మ సుచరితకు చెందిన 5.5 కోట్ల విలువైన ఆస్తులను ACB గుర్తించింది. నగదు, బంగారం, భూములు, ప్లాట్లను, కార్లను స్వాధీనం చేసుకుంది. సింగరేణిలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే బాలక్ సుమన్ ఆరోపించారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హీరో నాని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పట్టణాలోని కాన్సార్ కోచింగ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెరిగాయి. విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగా బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు.
For more news updates, please subscribe our Samay Jyoti news channel.